పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నామండి. ఈరోజు లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. చూడండి, లూకా సువార్త మరియు ఆయన 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి క్రొత్త ఇచ్చింది. నిలబడేది మనుషుడు, మాట్లాడేది నేనన్నా కనుక ప్రభువా నాలో ఉండి మీరు మాట్లాడండి నాయన. నీ వాక్యాన్ని నాయన వివరించేటటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునేటటువంటి మనసు వచ్చి దయచేయండి నాయన. వ్యక్తపడుతున్న నీ వాక్యం ప్రతి హృదయంలో పడి ఫలించడానికి క్రొత్త ఇచ్చేయండి. నీ వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కనుక నాయన ఎలాంటి హృదయానైనా సరే ప్రభువా నీ వాక్యం దూసుకొని పోయి వారిలో క్రియ జరిగించినట్లుగా నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. చదువుదామండి. చూడండి, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మనకి ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ఆ ధనవంతునికి అంటండి ఎంత భూమి ఉందో మనకైతే తెలియదు. ఇక్కడైతే రాయబడలేదు. ఆయన ఊరు పేరు కూడా మనకి తెలియదు. కానీ ఒక ధనవంతుడు అని రాస్తారండి. ఆ ధనవంతునికి అంట భూమి సమృద్ధిగా పండిందంటండి. హల్లెలూయా. మరి ఆయనకి ఎంత భూమి ఉందంటారు? ఎంత భూమి పండితే ఆయనకి స్థలం సరిపోవట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. చాలా ధనవంతుడు. కొన్ని వందల ఎకరాలు ఆయనకు ఉందేమో. ఒకవేళ అంత పంట పండితేనే కదా ఆ ధనాన్ని నిల్వ చేయటానికి స్థలం సరిపోదు కదా. హల్లెలూయా. అయితే ఈ ధనవంతుని యొక్క భూమి బాగా పండిందంట. ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఆయన కొన్నటువంటి స్థలము సరిపోవట్లేదంటండి. హల్లెలూయా. అయితే ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఈ ధనాన్ని నేను ఎలాగైనా ఈ ధాన్యాన్ని ఎలాగైనా సరే జాగ్రత్త చేయాలని చెప్పి ఇప్పుడు కట్టించినటువంటి ఆ కొట్లన్నీ కూడా చెప్పి కొత్తగా మళ్ళా పెద్ద పెద్ద కొట్లు కట్టి ఆ ధాన్యాన్ని నిలువ చేయాలి అని చేద్దామని చెప్పేసి ఆలోచన చేసుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. ఆలోచన చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే నా కొట్లు ఇప్పి వాటన్నిటిని కూడా పెద్ద పెద్దవి కట్టేసుకొని ఆ ధాన్యాన్ని నేను దాచుకున్నాం కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఏం జరిగింది? నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అని అనుకుంటున్నాడండి. ఏమనుకుంటున్నాడంట? ప్రాణంతో చెప్దాం అనుకుంటున్నాడంట. నీకు ఎంత ధాన్యం సమకూర్చాను కదా, నీకేమీ లోటు లేకుండా చేశాను కదా, అంత సమృద్ధిగా ఉంది. నీకు ఎంత కావాలంటే అంత తినేసేయి, నీకేం కావాలంటే అది తాగేసేయి, నీకు ఎలా ఉండాలనిపిస్తే
అలా ఉండు అని చెప్పి ప్రాణంతో చెబుతున్నాడండి. ఆ ప్రాణం ఏమన్నా వినేదా? హల్లెలూయా. ప్రాణం ఏమైనా వింటదా? అంటే ఆయనలో ఆయనకి అంత ధనం ఉండడం వల్ల ఆయనకి దేవునితో పని లేకుండా ధనంతోనే అంతా కూడా సరిపెడదాం అనుకున్నాడండి. హల్లెలూయా. చూద్దాం 20వ వచనం చదువుదాం. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరి వగునని హల్లెలూయా. ఈ ఆలోచనలన్నీ ఎవరు వింటున్నారు? ఎవరు దోస్తున్నారు? దేవుడికి ఏదైనా మరుగైంది ఏదైనా ఉందా? నరుని హృదయ రహస్యాలు ఎవరికి తెలుసండి? హల్లెలూయా. దేవుడు చూడట్లేదు, దేవుడు వినట్లేదు, దేవుడికి తెలియదులే అనుకుంటాడు ధనవంతుడండి. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు ప్రాణాన్ని? దేవుడు కాదు, ఆయన ప్రాణాన్ని నాకు ఇవ్వయా, మేము తీసుకెళ్ళిపోతాం అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారంటండి. ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ, ఆయన తెలివంతా, ఆయన జ్ఞానం అంతా వీళ్ళకి అర్థమైపోయింది. అని వీడు ఎంత ధనం సమకూర్చుకున్నాడు, ఎంత పంట పండింది, ఎంత ధనం ఉంది, ఈ రాత్రి వీడిని తీసుకుంటే ఎంత బాగుంటుంది అంటారు అని చెప్పి దూతలు ఆలోచన చేసి ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. హల్లెలూయా. అడుగుతా ఉంటే దేవుడు అన్నాడంటే, ఎలా పిచ్చాడా నువ్వు ఇట్లా ఆలోచన చేస్తున్నావు, కానీ నీ ప్రాణం కావాలంటారా బాబు, మరి ఏం చేస్తావురా, నువ్వు సమకూర్చిందంతా ఎవరికి ఇస్తావు, ఏం చేస్తావు, అసలు దీని గురించి ఆలోచన చేయరా బాబు అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆయనకి నోట్లోంచి మాట వచ్చిందంటారా? అప్పుడేమనుకొని ఉంటాడు, ఇక అమ్మో ఈ ధనం, ఎంత ధనం సంపాదించుకుంటే నాకేం ఉపయోగం లేకుండా పోయింది, ఇదేంటి ఇదంతా వదిలేసి నేను ఎట్ట వెళ్ళాలి, నేను వెళ్తే ఇదంతా ఏమైపోద్ది, ఎవరు తింటారు, ఎవరు తాగుతారు, ఎవరు సుఖిస్తారు, ఇదేంటి దేవుడు ఏంటి నా ప్రాణం కావాలంటున్నాడు, ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలో పడి ఉంటాడు. హల్లెలూయా. ధనం గలవారికి అంటండి, ధనవంతులకంట ఏముండదంట, పరలోక రాజ్యం దొరకదంట. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం కావాలంటే ఏం వదులుకోవాలి? ఏం వదులుకోవాలి? ధనాన్ని వదులుకోవాలి, ఈ లోక సంబంధమైన ఆశలన్నీ కూడా వదులుకోవాలి. ఇప్పుడు ధనం ఉండటం వల్లే కదా అన్ని కోరికలు, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది తినాలి, ఇది తినాలి, అది తాగాలి, ఇది తాగాలి, ఓ రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేవునికి దూరం చేస్తుంది అనమాట. హల్లెలూయా. ధనవంతుడంట పరలోక రాజ్యానికి వారసుడు కాదు. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం దొరికినప్పుడు ధనం ఎందుకండి మనకే? ఈ లోకంలో ధనం అంట యాకోబు పత్రికలో ఉంటుంది చూడండి, 4వ అధ్యాయం 5వ అధ్యాయంలోనే ఉంటుంది. ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటేనంట మనకి ఏం జరిగిందంటే చిమ్మెట అంటే డబ్బులు కూడా చెదలు పడతాయా? అవునా? నేనేదో పేపర్లకే పుస్తకాలకే అనుకున్నా, డబ్బులు కూడా చెదలు పట్టిద్దా? అంటే విలువైనగా డబ్బులు అంటండి, మనం ఎక్కువ డబ్బులు ఉంటే ఏం చేస్తాం? బ్యాంకులో దాచుకుంటాం.
ఆ బ్యాంక్ కూడా చక్కగా లాకర్లో పెట్టి తాళాలు వేసి భద్రం చేస్తాడు అనుకుంటున్నారా? భద్రం చేయడు. ఏం చేస్తాడు మరి? వడ్డీలకి ఇచ్చి వ్యాపారం చేసి దానికి లాభం సమకూర్చుకుంటాడు వాడు కదా. మరి మనం పిచ్చిలు చేసాం, మనకు వడ్డీ రావాలిగా. బ్యాంకులో ఉంటే వడ్డీ వస్తుందా? అందుకని ఏం చేస్తాం, మన డబ్బులు బ్యాంకులో దాచుకుంటాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటాయి. ఇక్కడైతే సిమెంట్ కట్టింది చిరిగిపోతే తర్వాత దొంగలు ఇస్తారు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో 10 లక్షల డబ్బులు ఉన్నాయని ఎవరికైనా దొంగలకు తెలిసిందనుకోండి, ఏం చేస్తారు? ఏదో రకంగా కన్ను వేయాలని ప్రయత్నం చేస్తారు కదా. హల్లెలూయా. అందుకని డబ్బులు మనం ఎక్కడ దాచుకుంటాం? బ్యాంకులో దాచుకుంటాం. బ్యాంకులో ఉన్నా సరే ఏటీఎంలో కూడా ఇప్పుడు దొంగలు ఏం చేస్తున్నారు? పగలగొట్టో ఏదో రకంగా అందులో దూరి ఆ డబ్బుని లాక్కుంటున్నారండి. ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే బ్యాంకులో కూడా డబ్బులు ఆగట్లా. హల్లెలూయా. అంటే ధనం సమస్త కీడులకు, అంటే ధనం వల్ల కూడా కీడు అనేది వస్తుంది అనమాట. హల్లెలూయా. అదే ధనం లేకపోతే ఏ రోజుకి ఆ రోజు తిని ఏ రోజు అవసరాలు ఆ రోజు తీరితే ఏమీ ఉండదు అనమాట. ఏ భయం ఉండదు కదా. ఇంట్లో ఏదన్నా ఒక 5 కాసులు బంగారం ఉందనుకోండి, ఎంత భయం. అమ్మో ఇది ఏమైపోద్దో ఎవరికని తెలిస్తే కొట్టేస్తారేమో ఎత్తేస్తారేమో అని అదొక భయం. కాబట్టి ధనం వల్ల నష్టమే కానీ లాభం అయితే లేదు. ధనం వల్ల కీడు అంటండి, కీడు కలిగించిందంట ధనం. ఇప్పుడు ఈ ధనవంతునికి కీడు వచ్చిందా మేలు వచ్చిందా? కీడు వచ్చిందండి. ఆయనకి అంత ధనం ఉండటం వల్ల, అదే దేవుని తెలుసుకుని ఉంటే కీడు వచ్చేదా? రాదు. హల్లెలూయా. రేపేమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ఏం చేయాలి మరి? ఏం చేయాలి? హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి నామమాత్రపు ధనాన్ని నమ్ముకొని ఏం చేస్తున్నారండి? కీడులో పడిపోతున్నారు. దేవుడు అంటే ఎవరో తెలియనట్టుగా ఉంటున్నారు. దేవుడు ఎందుకులే, ఎక్కడ ఉన్నాడులే అన్నట్టుగా ఉంటున్నారండి. ఇదాన్ని కీడు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు కావాలండి. కీడు రాకముందు దేవుడు గుర్తురాడు ఎవరికే. కీడు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడనమాట. హల్లెలూయా. మనదేం భక్తి? నామకార్థ భక్తి కదా. నిజమైన భక్తి అయితే దేవునితోనే ఉంటారండి. హల్లెలూయా. నిజమైన భక్తి అయితే దేవునితోనే ఉంటారు, దేవునితోనే జీవిస్తారు. ఇది నిజమైన భక్తి కాదు కాబట్టి ఏం జరుగుతుంది? మనకే కీడు. హల్లెలూయా. నీటి మీద బుడగ లాంటి మానవుని యొక్క జీవితం కదండి. హల్లెలూయా. ఆ బుడగ, నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుంది అంటారు? మనిషి జీవితం కూడా అంతేనంట. కానీ ఆ సంగతి ఎవరు కూడా తెలుసుకోవట్లా, ఆ సంగతి ఎవరు కూడా గ్రహించట్లా. నాకేమైంది, నేను చిన్నదాన్నే కదా, నేను ఇంకా మంచి వయసులో ఉన్నా కదా, నాకేం వద్దులే, నాకేం కాదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే నాశనం అంట హఠాత్తుగా వచ్చింది అంటండి. హల్లెలూయా. ఏం లేదు, అంతా బాగానే ఉంది, లోకం అంతా మంచిగా ఉంది,
హ్యాపీగా ఉంది, చక్కగా స్నేహితులతో కలిసి తిరగటం, హాయిగా తినడం, హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఏం లేదు, లోకం అంతా నెమ్మదిగా ఉందనుకుంటున్నారంటండి ప్రజలు. తెస్సలోనిక పత్రికలో ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారంట, లోకం అంతా బాగానే ఉంది, ఏం జరగట్లేదు, అంతా కూడా చాలా బాగుంది అనుకుంటున్నారంట. నాశనం అంట హఠాత్తుగా వచ్చేస్తుందంట. హల్లెలూయా. దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు కూడా లేరండి. కాబట్టి పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరలేడు, వాడికి అధికారం లేదు. ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలి, నేను వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీకున్న ధనం అంతా అమ్మి పేదలకు ఇస్తే నువ్వు పరలోకం వెళ్తావయ్యా అంటే, ఇదేంటి నా ధనం ఏంటి, ఎవరికో ఇవ్వటం ఏంటి, నేను పరలోకం రావటం ఏంటి, నా పరలోకం లేకపోయినా పర్వాలేదయ్యా, నా ధనం మాత్రం నాకే కావాలా అని అన్నాడు అంటాడు ఒక ధనవంతుడు. పరలోకం వెళ్ళాలని ఆశ అయితే ఉంది, ధనాన్ని మాత్రం విడిచిపెట్టే ఆశ లేదన్నమాట. అందుకని పరలోకంలో ధనవంతులు ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరిద్ది అంటాడు. అసలు దూరిద్దా అంటే పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరటం అంత కష్టం అనమాట. సూది బెజ్జంలో ఒంటి దూరటం ఎంత కష్టమో పరలోక రాజ్యంలో, కానీ అదే కష్టం, అదే లాభం అంట. అయినా అంత చిన్న సూది బెజ్జంలో దారం లావుగా ఉంటే దారమే పట్టదు కదా, మరి అందులో ఒంటి అంట దూరుతుందండి. అంటే అంత ఒంటి ఎలాగైతే సూది బెజ్జంలో దూరదో, ధనవంతులు పరలోక రాజ్యంలో వెళ్ళటం కూడా అంతే కష్టం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ధనము చాలా కీడు చేస్తుంది కనుక ధనాన్ని నమ్ముకుంటున్నారు, ఆ కీడే కావాలనుకుంటున్నారు. కానీ మాకు ధనం వద్దులయ్యా, మా అవసరాలు ఇస్తే చాలా అని ఎప్పుడు అనుకోవట్లేదండి. హల్లెలూయా. కొంతమందికి ఎంతన్నా సరే తృప్తి అనేది ఉండదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటారు. ఎందుకు? పరలోక రాజ్యాన్ని అలా కోరుకుంటారా? పరలోక రాజ్యం అయితే వాళ్ళకు వద్దు, ధనం అయితే కావాలి. మరి ధనం వల్ల ఈ లోకంలో ఏమైనా ఉపయోగం ఉంది కానీ పరలోకంలో అయితే ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ డబ్బులు కూర్చుకునే కంటే ఎక్కడ కూర్చుకోవాలి డబ్బు? పరలోకంలో. పరలోకంలో మరి డబ్బులు ఎట్లా దాచుకుంటామండి? కట్టలు పంపించేస్తాం, పరలోకం పంపిస్తే దేవుడు తీసుకుంటాడా? మరి ఎట్లా దాచుకోవాలి? ఇక్కడైతే దొంగలు దోసుకుంటారు, చెదలు పడుతుంది, సిమెంట్ కొట్టింది. మరి పరలోకంలో అయితే డబ్బు భద్రంగా ఉంటుంది అంటండి. మరి అక్కడికి ఎలా పంపించాలి? పరలోకంలో కూడా ఒక బ్యాంక్ ఉంటుంది అంట, తెలుసా మీకు? పరలోకంలో మనం కొన్ని వస్తువులు దాచుకోవడానికి ఒక బ్యాంక్ ఉంటుంది అంటండి. ఏమేమి దాచుకోవడానికి తెలుసా? డబ్బులు దాచుకోవడానికి, తర్వాత ప్రార్థన దాచుకోవడానికి కూడా ఒక బ్యాంక్ ఉందంటండి. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన ఊరికినే పోదు, అది ఎక్కడ భద్రపరచబడింది? పరలోకంలో భద్రపరచబడి ఆ ప్రార్థన అంట మనకి ఓపిక లేకుండా మనం చేయలేని పరిస్థితుల్లో, చేయలేక ఓపిక లేక అటో ఇటో అన్నట్టుగా ఉంటుంది చూసారా, ఆ టైంలో ఉపయోగపడద్దంటండి. హల్లెలూయా. అందుకనే మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా
ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అలాగే డబ్బులు మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ దాస్తారు డబ్బులు? ఎట్లా దాచుకుంటారు? ఎట్లా దాచుకుంటారు? డబ్బులు ఎలా దాచుకోవాలంటే కానుకల రూపంలో మనం ఇక్కడ ఇస్తామంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి అంట? అక్కడికి వెళ్ళిపోతాయి అంట. దేవుడు అక్కడికి వెళ్ళాక మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు బ్యాంక్ వాళ్ళకి అప్పులు చెప్తాడంట. నువ్వెంత ఇచ్చావు లెక్కేసుకో, నువ్వేమి ఇచ్చావు లెక్కేసుకో, ఇదిగో నీ డబ్బు, నువ్వు ఇచ్చిన డబ్బు అని అక్కడ మనకి చూపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. మరి మనం ఇక్కడ ఇస్తేనే అక్కడ మనం దోస్తాం ఆ డబ్బులు, లేకపోతే చూడండి మన డబ్బులు దాచుకోవట్లేదు. అప్పుడు పరలోకంలో డబ్బులు దాచుకోవట్లా. ఎక్కడ దాచుకుంటాం మరి? భూమి మీదే. భూమి మీద బ్యాంకుల్లో బీరువాలో మన దగ్గరే ఉంచుకుంటున్నాం. మరి వాటికి చదువు వచ్చిందంటే రాదంటారా? ఒక ఆయన అంట ఇల్లు కట్టుకోవాలని కొంత డబ్బు దాచుకున్నాడు అంటండి. అన్నీ 500 నోట్లు, ఒక 2-3 లక్షలు, ఒక 5-6 లక్షలు దాచుకున్నాడంట. ఈ డబ్బులన్నీ ఒక రోజు తీసాడంట. ఇల్లు మొదలు పెట్టుకున్నా డబ్బులు ఎంత అయినాయి ఏంటో చూద్దామని బయటికి తీస్తే అంట మొత్తం ఏమైపోయినాయి అంట? చెదలు వచ్చేసి పాడైపోయినాయి అంట, పనికి రాకుండా పోయినాయి అంటండి. హల్లెలూయా. అట్లా డబ్బులు దాయటం కూడా ప్రమాదమే. హల్లెలూయా. కాబట్టి ఈ ధనవంతుడు ధనాన్ని చూసి గర్వించాడు కదా. ఆయనకున్న ధనాన్ని బట్టి ఎంతగానో గర్వించాడండి. కానీ ఆ ధనం ఏమైపోయింది? క్షణంలో మాయమైపోయిందా లేదా? ఆయన ప్రాణాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఆ ధనం ఏం చేస్తాడు? ఎందుకు పనికి వస్తుంది? ఆయనకి ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. అందుకనే ధనం ఉన్నటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు పరలోక రాజ్యానికి చేరరు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటా ఉంటుంది. చూడండి. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అది ఆస్తి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? అందుకని మరి దేవుని రాజ్యం కావాలా, ఆస్తి కావాలా? మనం కోరుకున్నా మనకి ఏం కావాలో తర్వాత ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళారంటండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వెళ్తారు. యేసయ్యా ప్రభువా ఎక్కడ నువ్వయ్యా? అలసిపోయినప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు యేసయ్యా అంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ పరలోకం వెళ్ళినట్టేనా? దేవుని తెలుసుకునే ప్రతి వారు, తలుసుకునే ప్రతి వారు పరలోకానికి వెళ్ళినట్టేనా? వెళ్ళరు. హల్లెలూయా. ప్రభువా అనే ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. కానీ మరి ఎవరు వెళ్తారు అండి? ఎవరు వెళ్తారు మరి? చదువుదైంది ఎక్కడుందో చదవండి. మత్తయిలో ఉందనుకుంటా. ప్రభువా అనే పిలుచు ప్రతివాడు
చూద్దాం. మత్తయి 7. నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఎవరు ప్రవేశిస్తారు ఇప్పుడు? ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉంటారండి. హల్లెలూయా. మరి పరలోకం కావాలంటే మరి ఆయన చెప్పినట్టు చేయాలి. చేస్తారా? ఆయన ఏం చెప్తున్నాడు? మరి ఏం చెప్పాడు ఆయన? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన చిత్తాన్ని చేయాలంట. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటంటే దేవుని దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్కళ్ళైనా దేవుని దగ్గరికి నడిపించాలి. ఆయన మాటలు తెలియజేయాలి. తెలియనటువంటి వారికి ఏం చేయాలి? ఆయన మాటలు తెలియజేయాలి. ఆయన గురించి చెప్పాలి. ఆయన సన్నిధికి నడిపించాలి. అదే కాదు దేవుని చిత్తం చేయటం అంటే. అంతేనా? ఇంకేమైనా ఉందా? దేవుని చిత్తం చేసేది అలాగా అంతేనా? ఆయన చిత్తాన్ని చేసేవారు ఏం చేస్తారంట? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని చిత్తాన్ని చేయటానికి మనము నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే 24వ సంవత్సరం చాలా తొందరగా గడిచిపోతున్నట్టుంది కదా రోజులు. ఇంకెన్ని రోజులు ఉంది ఈ సంవత్సరం? 30, ఇదొక 3, అయ్యాక 31, 34 రోజులు ఉంది. ఎన్ని రోజులు ఉందంట ఈ సంవత్సరం? 34 రోజులు ఉందండి. ఈ 34 రోజులు 30 నిమిషాల్లా గడిచిపోతాయి కదా. కాబట్టి ఈ 24వ సంవత్సరంలో ఒక చిన్న తీర్మానం తీసుకొని ఎవరికో ఒకళ్ళకి దేవుని మాటలు చెప్పి ఆయన వైపు తిప్పినట్లయితే కొంతైనా కానీ ఆయన చిత్తాన్ని మనం చేసిన వాడు అవుతామండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనకేం తెలియజేస్తుందంటే ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోకంలో ఉంటారు. ధనాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. వారసులు అంటే ఏంటి? దేవుని రాజ్యానికి వారసులు అంటే కుమారులు, కుమార్తెలు. వారసుల కోసమేగా మనం అంతా సమకూర్చేది, అంతా చేసేది. మనం ఇక్కడ ఎలాగైతే వారసుల కోసం అన్నీ సమకూరుస్తామో అట్లాగే మనం అక్కడ వారసులు అవ్వాలంటే మనకు అక్కడ ఉండాల్సింది ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని చేయడం. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని చేసేవారే ఎల్లప్పుడూ నిరంతరం బ్రతుకుతారంటండి. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని చేసేవారు ఎప్పుడు కూడా నిరంతరం నిలుస్తారు. ఆయన చిత్తాన్ని చేసేవారు ఎప్పుడు కూడా నిలకడగా ఉంటారు. ఆయన ఇష్టాన్ని చేసేవారు.
హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము మనకు ఈ దినం తెలియజేస్తా ఉంది. ధనవంతులాగా అహంకారాన్ని, గర్వాన్ని మనం తీసేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళనంట దేవుడు హెచ్చిస్తాడంటండి. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి రాత్రికాల సమయంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడేవారిగా ఈ దినము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మరి నా మాటలైతే ముగిస్తున్నా. చిన్న వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి.